తాను పార్టీ మారే ప్రసక్తే లేదని 72 ఏళ్ల వయసులో పార్టీ మారే అవసరం లేదన్నారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలే పరేషాన్లో ఉన్నారని, ఎటూ కాకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ లో పోటీకి తమ కుటుంబం నుంచి 4 సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాను ఎంపీగా పోటీ చేస్తానన్నారు. మెడికల్, ఇంజనీరింగ్ సీట్లపైనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు చెప్పారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పర్సనల్ గా వాళ్ళ కొడుకుతో పాటు అదేవిధంగా ఆయన అల్లుడు ముగ్గురు కూడా ఏకాంతంగా దాదాపు 15 నిమిషాల పాటు రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఖచ్చితంగా ఆయన పార్టీ మారబోతున్నారు అన్నటువంటి చర్చ పెద్ద ఎత్తున స్పెక్యులేషన్స్ బయటకు వచ్చినటువంటి పరిస్థితి చూసాం. దాని తర్వాత కూడా ఆయన వివరణించే ప్రయత్నం చేశారు. మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఇష్యూలోనే సీట్లు కోత పెట్టారు. సీట్లకు సంబంధించినటువంటి కాలేజీలకు సంబంధించిన గుర్తింపుకు సంబంధించిన ఇష్యూస్ నడుస్తున్నాయి. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం కావాలని చేస్తుంది కక్ష సాధింపు. నేను అందుకే ముఖ్యమంత్రిని కలిశాను, ఆయన త్వరలోనే పరిష్కరించబోతున్నారు అనే విషయాన్ని చెప్పారు. దాని తర్వాత హరీష్ రావు కూడా కలిశారు. అది పెద్ద ఇష్యూ కాలేదు. కానీ ఈ రోజు మళ్ళీ మల్లారెడ్డి అదే ప్రస్తావన తన చిట్చాట్ రూపంలో మాట్లాడారు. బట్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని స్పెక్యులేషన్ వస్తున్నాయి కదా అనేటువంటి దాంట్లో ఎలాంటిది ఏం లేదు. నేను 72 ఏళ్ల వయసులో ఉన్నాను. ఇంకా ఈ వయసులో నేను అక్కడికి పోయి చేసేది ఏం లేదు. అక్కడ పోయిన వాళ్ళే చాలా మంది పరేషాన్లో ఉన్నారు. ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచి, కారు గుర్తు నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో వెళ్లి గోలు గెలుపుకుంటున్నారు. అలా దాన నాగేందర్ గాని, అదేవిధంగా తెల్ల వెంకట్రావు కావచ్చు, పూడెం మైపాల్ రెడ్డి వాళ్ళు ఎందుకు వెళ్ళామా అనేటువంటి విషయం మీద వాళ్ళు సంశయిస్తున్నారంటూ నాతో ఆల్రెడీ మాట్లాడుతున్నారంటూ కూడా ఆయన మాట్లాడారు. అంతేకాకుండా ఇంకో విషయం చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి ఖచ్చితంగా ఈసారి మేము 4 కుటుంబ సభ్యులు ఉన్నాం, ఎవరెవరికి ఇస్తారో చూడాలి, మొత్తానికి మేము 4 సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు. మల్లారెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు మల్కాజ్గిరి నుంచి, ఈయన మేడ్చల్ నుంచి ఉన్నారు. అదే వాళ్ళ కొడుకు భద్రారెడ్డి ఉన్నాడు. అదే సమయంలో కోడలు కూడా చాలా యాక్టివ్ గా ఉన్నది. 4 కూడా ఈసారి పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఇప్పటికే మా అభిప్రాయాన్ని కూడా చెప్పుకున్నాము. బట్ ఈ ఖచ్చితంగా మేము పోటీ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం బీఆర్ఎస్ నుంచి అనే విషయం కూడా చెప్పారు. అయితే మీ సంగతి ఏంటి సార్ అని కూడా చెప్పిన సందర్భంలో నేనైతే ఖచ్చితంగా ఎంపీగానే పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నాను. రేపు జమిలీ ఎన్నికలు వస్తే మాత్రం పక్కా నేను ఎంపీగా పోటీ చేయబోతున్నాను. దీంట్లో ఏ మాత్రం తేడా లేదు అనే విషయాన్ని ఆయన కుండబద్దలు కొట్టాడు. ఖచ్చితంగా ఎంపీగా మల్లారెడ్డి పోటీ చేస్తారు, మీరు చూడండి అనే ప్రస్తావన తీసుకొచ్చారు. కనుక ఈసారి నియోజకవర్గాలు కూడా పెరిగే అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతుంది. ఈ ప్రజెంట్ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు 119 ఉన్నాయి. ఖచ్చితంగా మరొక 25 నుంచి 30 స్థానాలు పెరుగుతాయనే ఒక చర్చ జరుగుతుంది. కనుక అటు ఎంపీ సీట్లతో పాటు ఎమ్మెల్యే సీట్లు కూడా వివిధ రాష్ట్రాల్లో పెరిగే అవకాశం ఉంటుంది. అందులో తెలంగాణ గ్రూప్ అయ్యేవారికి ఖచ్చితంగా ఇటు మేడ్చల్ కానీ, మల్కాజ్గిరి కానీ ఈ కొంచెం విస్తారంలో పెద్దగా ఉన్నాయి జనాభా ప్రాతిపదికన కూడా. కనుక అక్కడ ఒక్కొక్కటి అంటే 2 వచ్చే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతోంది. కనుక అక్కడ బయట ఎవరో పోటీ చేయాల్సిన అవసరం లేదు, మా కుటుంబ సభ్యులు మేము సరిపోతాం. కనుక మేము 4 ఖచ్చితంగా ఈసారి పోటీ చేస్తాం అనే విషయాన్ని ఆయన చెప్పారు. మరి బీసీలకు ఇవ్వాలని చోటు లేదంటే ఎవరి సత్తా ఉంటే వాళ్ళే గెలుస్తారు అన్నటువంటి ప్రస్తావన కూడా చేశారు. కనుక అక్కడ మా ఫ్యామిలీకి సరిపోతాయి అన్నటువంటి విషయం మీద ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కనుక నేను ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేయబోతున్నాను మల్కాజ్గిరి నుంచి అన్నటువంటి ప్రస్తావన ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు టీడీపీ నుంచి ఆయన పోటీ చేశారు, గెలవడం జరిగింది. దాని తర్వాత మొన్న ఈటల రాజేందర్ గెలిచారు. కనుక అక్కడ గడిచిన మనం 3-4 పర్యాలు చూస్తున్నాం. ఒకసారి పోటీ చేసిన వాళ్ళు మళ్ళీ గెలవట్లేదు. డిఫరెంట్ వ్యక్తులు అక్కడ అవకాశం ఇస్తున్నారు జనులు. బట్ ఈసారి నాకు మరోసారి పోటీ చేయడానికి అవకాశం ఇస్తారని అనుకుంటున్నాను. నేను పోటీ చేస్తానని నమ్మకం ఏం చెప్తున్నాను. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి పోయే ప్రసక్తే లేదు అనే విషయాన్ని అయితే ఆయన చెప్తున్నాడు వైశాలి. అయితే ప్రతిసారి మల్లారెడ్డి వెళ్లి రేవంత్ రెడ్డిని కలవడం, ఆ తర్వాత ఏం లేదన్న ఇలా చాలా సార్లు జరుగుతూ వస్తుంది. మొదట హైడ్రా కూడా మల్లారెడ్డి వైపే వెళ్తుందన్నారు. కానీ రేవంత్ రెడ్డితో మంతనాల వల్లే మల్లారెడ్డి వైపు వెళ్లలేదని కూడా ప్రచారం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా అవును, మీరు అంటున్నది కరెక్టే. ఎందుకంటే గతంలో మల్లారెడ్డి అధికారం ఆయన మంత్రిగా దిగిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ 9 సంవత్సరాలు ఉన్న సమయంలో మంచి ప్రయారిటీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చారు. కానీ దాని తర్వాత ఇద్దరి మధ్యలో రేవంత్ రెడ్డికి మల్లారెడ్డికి
పచ్చగడ్డేస్తే బగ్గు అనేటువంటి పరిస్థితి ఉంది. ఆనాడు తొడగొట్టాడు రేవంత్ అంటూ పెద్ద ఎత్తున నువ్వెంత నేనెంత అనే దాకా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దాని తర్వాత కేసుల వరకు పోయినటువంటి పరిస్థితి ఉంది. దాని తర్వాత మల్లారెడ్డి మీద కక్ష సాధింపు తీసుకుంటాడు అనే చర్చ రేవంత్ రెడ్డి మీద ఉంది. కానీ ఆయన ఏనాడు కూడా రేవంత్ రెడ్డి చాలా కూల్ గా ఉంటున్నాడు. సీఎం అయినప్పటి నుంచి కూడా మల్లారెడ్డి జోలికి రాలేదు. బట్ అదే సమయంలో మల్లారెడ్డి పోయి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడు అనే చర్చ కూడా జరిగింది. ఓ దశలో అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేటువంటి చర్చ జరిగింది. అదే సమయంలో ఏఐసిసి పెద్దలు కూడా కలిసి వచ్చాడు మల్లారెడ్డి. దాని తర్వాత ఒక 2 సార్లు కలిశారు మల్లారెడ్డి. కాలేజీల మీద కావచ్చు, వివిధ అంశాల మీద కలిసి వచ్చారు. నిన్న కూడా కాలేజీలకు సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తోంది. పర్మిషన్ల రద్దు కావాలన్న కక్ష సాధింపు జరుగుతోంది కనుక అవి అనుమతుల విషయంలో నేను మాట్లాడేందుకే సీఎం కలిశాను అన్నారు. కానీ దాంట్లో కూడా ఇప్పుడు భద్రారెడ్డి వెళ్ళడం, రాజశేఖర రెడ్డి వెళ్ళడం, మల్లారెడ్డి ముగ్గురు కలిసి ఏకంలో కలవడం అనేది ఖచ్చితంగా అది రాజకీయంగా ఒక చర్చకైతే దారితీస్తుంది. కనుక భద్రారెడ్డి ప్రోద్బలంతో కలిశారు అనే చర్చ జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం కోసం అని. కానీ ఇదంతా కూడా కాదని ఇప్పుడు మరోసారి కొట్టుపాడేశాడు మల్లారెడ్డి. బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ లో వెళ్ళేది లేదు. ముమ్మాటికి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉంటాను, నలుగురు పోటీ చేస్తామన్నటువంటి విషయం అయితే ఆయన స్పష్టం చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.